విజయ్ దేవరకొండ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలేంటి ఈ వీడియోలో చూద్దాం. కెరీర్ మొదట్లోనే అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలో నటించాడు. ఆ వెంటనే గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈయన ఖాతాలో పడిపోయాయి. దాంతో విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. అయితే ఇంత చిన్న కెరీర్ లోనే ఈయన 10 సినిమాల వరకు నో చెప్పాడు. అందులో కొన్ని సినిమాలు కథలు నచ్చక, మరికొన్ని సినిమాలు డేట్స్ కుదరక, ఇంకొన్ని కాంబినేషన్ సెట్ అవ్వక వదిలేశాడు. అలా విజయ్ దేవరకొండ నుంచి చేజారిన వదిలేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 భీష్మ. నిజానికి ఈ సినిమాను ముందు విజయ్ దేవరకొండ చేయాలనుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. కానీ ఎందుకో ఈ సినిమా కథ విజయ్ కు పెద్దగా నచ్చలేదు. తన ఇమేజ్ కూడా సూట్ కాదని సున్నితంగా తిరస్కరించాడు. నెంబర్ 2 ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఈ కథ ముందు చెప్పాడు. కానీ డబుల్ దిమాగ్ కథ రౌడీ బైక్ అసలు నచ్చలేదు. మిస్ చేసుకున్న ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ చేసిన లైగర్ మాత్రం డిజాస్టర్ అయింది. నెంబర్ 3 RX100. డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను ముందు శర్వానంద్కు చెప్పాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు చెప్పాడు. విజయ్ మాత్రం అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ లోనే ఉంటూ ఈ కథ కూడా అలాగే ఉందంటూ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. నెంబర్ 4 ఉపేన. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే బుచ్చిబాబు విజయ్ దేవరకొండకు ఈ సినిమా స్టోరీని చెప్పాడు. విజయ్ పెద్ద స్టార్ అయ్యాక కథకు సరిపోడంటూ విజయ్ రిజెక్ట్ చేశాడు. నెంబర్ 5 సీతారామం. ఈ సినిమాలో కూడా విజయ్ హీరోగా చేయాల్సిందే. కుదరక మిస్ చేసుకున్నాడు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.